అయోధ్యలో అనసూయ ఒక పెద్ద పదవిలో ఉన్న సేనాధిపతి ఇంట్లో కూతురిగా జన్మిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుండి సీతామాత అంటే చాలా ఇష్టం. సీతామాతకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఆమె భరించలేదు. అనసూయ వాళ్ళమ్మగారు ఆశ్రమంలో ఉన్న సీత చెలికత్తైన సోమాను దర్శించడానికి వెళతారు. అక్కడ అనసూయ సోమాను ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి సీతామాత గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. ఈ చిన్ని నాటిక ద్వారా మనం తెలుసుకుందాం. మాతా మాతా నమస్కారం. నా పేరు అనసూయ. నేను అయోధ్య నుంచి వచ్చాను సీతమ్మ గురించి తెలుసుకోవడానికి. నేను మాత అని పిలవకు అనసూయ, సోమ అని పిలువు చాలు. సీతమ్మ ఒకరే మనకు మాత. ఇంకా ఏమనిపిస్తుంది? సీతామాత అనుమతి లేకుండా ఏమీ జరగదు. సీతామాత మహాశక్తి సంపూర్ణంలో కదా. అలాంటప్పుడు సీతామాతను రావణాసుడు అపహరించకపోవడం ఎంత మాత్రం సత్యం? నువ్వు చెప్పిన సంపూర్ణ సత్యం బిడ్డ. సీతామాత అనుమతి లేకుండా ఏదీ జరగదు. సీతామాత నిస్సహాయాలు కాదు. సీతామాత తనను తాను రక్షించుకోగలదు కదా మాత. అవును బిడ్డ, సీతామాత తన కోరిక ప్రకారమే రావణ రాజ్యంలోకి ప్రవేశించింది. అలా ఎందుకు చేసింది సోమ? సీతారాములు ఈ భూమి మీద ప్రబలుతున్న దుష్ట శక్తి నుంచి సమస్త భూమండలాన్ని రక్షించడానికి ఈ భూమిలో జన్మించారు. అహంకారానికి దుష్టత్వానికి పరాకాంక్షంగా నిలిచిన రావణ రాజ్యంలోకి సీతామాత ప్రవేశిస్తేనే అవతార ఉద్దేశం నెరవేరుతుంది. అందుకే సీతామాత తనే బాధ్యత తీసుకుని రావణ రాజ్యంలోకి ప్రవేశించింది. చాలా కృతజ్ఞతలు సోమ. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఇన్ని రోజులు మానవులు మాట్లాడే మాటలు విని నా మనసు చాలా శోభించేది. ఇప్పుడు నా మనసు చాలా తేలిక అయ్యింది. సీతమ్మ గురించి ఇక చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది సోమ. చెప్పు సోమ. చాలా సంతోషం బిడ్డ. ఇప్పుడు నేను స్వయంగా వండి వడ్డిస్తాను. సోమ, మీకు ఎందుకు శ్రమ? నేను ఉన్నానుగా, నేను వడ్డిస్తానుగా. లేదనసూయ, సీతామాత కోరిక అదే. ఎవరింటికి అతిథులుగా వచ్చినా ప్రేమతో వండి వడ్డించడం సీతామాతకు అత్యంత ఇష్టం. ఇప్పుడు నాకు ఆ బాధ్యత అప్పగించింది. నేను అలాగే చేస్తూ ఉంటాను. నేను అలా చేయకపోతే సీతామాత చాలా బాధపడుతుంది. చాలా కృతజ్ఞతలు సోమ ఆహారం అందించినందుకు. ఇప్పుడు నేను సీతమ్మ గురించి చాలా విషయాలు చెప్తాను. సీతామాతకు చిన్ననాటి నుండే ప్రకృతి అన్నా జంతువులన్నా చాలా ప్రేమ భావన ఉండేదని, ఏ చిన్న జీవి బాధపడినా తాను కూడా బాధపడేదని, సీతామాత తరచూ తండ్రి జనక మహారాజు వెంట ఋషుల ఆశ్రమాలకు వెళ్ళేదని, ఒకసారి ఋషుల ఆహ్వానంపై తండ్రి వెంట సీతామాత వెళ్ళింది. కానీ అక్కడ లోపలికి వెళ్లకుండా ఆగిపోయిందని చెప్పింది. ఎందుకు ఆగిపోయిందో ఈ చిన్న నాటిక ద్వారా మనము విందాం. స్వాగతం జనక మహారాజా. యువరాణి సీత, మీ రాకతో మా ఆశ్రమం పునీతమైనది. వెళదామా సీత? తండ్రి, నేను లోపలికి రాలేను, ఇక్కడే ఉండగలను. సీత, ఇది ఋషులకు అవమానకరం అవగలదు. అయితే మీకు ఋషులు అంటే ఎంత ఇష్టమో మిథిలా ప్రజలందరికీ తెలియను. సీతమ్మ, మీరు ప్రేమమూర్తి అని తెలుసు. మేము ఏదైనా అపరాధం చేసినా తెలపగలను. మీరు ఇంత పెద్ద ఆశ్రమం కట్టినారు, ఎన్ని చెట్లు తీసివేశారు? ప్రకృతికి ఏమి తిరిగి ఇచ్చారు? ఈ అడవి యొక్క అనుమతి తీసుకున్నారా? మీరు చెట్లను నరకడం వల్ల చాలా పక్షులు, జంతువులు నిరాశ్రయాలైనవి. మమ్మల్ని క్షమించగలరు సీతమ్మ. దీని యొక్క పరిష్కారం మీరే చెప్పగలరు. మనము ప్రకృతి నుంచి ఏమి తీసుకున్నా రెండింతలు తిరిగి ఇవ్వాలి. మా తండ్రి జనక మహారాజు ఇదే నేర్పించారు. మనము ఒక చెట్టుని నరికేస్తే 2 చెట్లను నాటగలరు. శుభం. చాలా మంచి పరిష్కారం చెప్పారు. నేను ఈ తక్షణమే అమలు చేసేదాన్ని. చాలా బాగా చెప్పినావు సీతమ్మ. నేను నేర్పించింది ఇదే నీకు. ఇది మన రాజ్యం మొత్తం అమలు చేద్దాము.
అప్పుడు ప్రజలు విరివిగా చెట్లు నాటెదరు. ప్రకృతి పశుపక్షాదులు సమస్త మానవాళి సుభిక్షముగా కలిసిమెలిసి ఉండెదరు. మీకు ధన్యవాదములు. చాలా సంతోషం తల్లి, లోపలికి రండి. సోమ బాధగా అనసూయకు మాయావేషంలో ఉన్న శూర్పణఖ గురించి తెలియజేస్తూ ఉంది. రామలక్ష్మణులు సీతమ్మ వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మకు అన్ని ముందుగానే తెలిసేవని, మాయావేషంలో శూర్పణఖ పంచవటి పరిసర ప్రాంతాలలో తిరుగుతుందని చంద్రిక ద్వారా సీతమ్మకు తెలిసిందని, అద్భుతమైన సువాసన వారి పర్ణశాల ప్రాంతంలోకి రాగానే సీతమ్మకు తెలిసిపోయిందని, ఇంతలో మాయ వారున్న చోటికి వచ్చి సీతమ్మను ఎలా గాయపరిచిందో ఈ చిన్ని నాటిక ద్వారా మనం తెలుసుకుందాం. ప్రణామం. నా పేరు మాయా. నేను మీకు రుచికరమైన ఆహారం తెచ్చి తిని స్వీకరించగలరా రామా? అవశ్యం, మాకు అంగీకారమే. సీత, దీని గురించి మీకు ఏమైనా అభ్యంతరం ఉన్నదా? ఇష్టమే రామా. మీకు భోజనం వడ్డించదనా? ఆసీనులు కండి రామా. ఆసీనులు కండి లక్ష్మణ. ఆసీనులు కండి మాయ. సీత, ఎంత ధైర్యం నీకు? ఆహారం మార్చినావా? నేను రావణుడు చెల్లెను శూర్పణఖ, పెద్ద రాక్షసుని. ఇప్పుడు చూడు, నీ ప్రాణము తీసేదను. ఎంత ధైర్యము నీకు? నా మాతనే చంపడానికి చూస్తావా? చూడు నిన్నేం చేస్తాను. రావణ రావణ, హే లక్ష్మణ, నువ్వు ఇంతకు ఇంత అనుభవించదను. నీవు ఘోరమైన చావు చేస్తావు. ఇదే నా శాపం. రావణ రావణ రావణ. సోమ అనసూయకు సీతామాత జాడను హనుమంతుడు ఎలా కనుగొన్నాడో తెలియజేస్తూ ఉంది. సీతామాతను వెతుకుతూ వెళ్లిన జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు మొదలైన వారు ఒక సముద్రపు ఒడ్డుకు చేరుకుంటారు. సముద్రపు ఆవలి వైపున సీతామాత ఉందని తెలుసుకుని సముద్రం దాటడానికి హనుమంతునికి మాత్రమే శక్తి సామర్థ్యాలున్నాయని హనుమంతుని ప్రోత్సహిస్తారు. హనుమంతుడు సముద్రం దాటి లంక చేరి సీతామాతను చూస్తాడు. సీతమ్మ హనుమంతుల సంభాషణ ఈ చిన్ని నాటిక ద్వారా పిల్లలు చక్కగా ప్రదర్శించారు. చూద్దామా మరి? ఎవరు ఈ రాక్షస రాజ్యంలో రామనామం జపిస్తున్నారు? రాక్షసుల మాయ కాదు కదా? ఎవరు మీరు? అమ్మా సీతమ్మ, నేను హనుమ. నేను రాముని భక్తుడిని. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను సముద్రం దాటి వచ్చాను. హనుమ, నువ్వు చాలా గొప్పవాడివి. నా మనసుకి ఎంత సంతోషం కలిగించావు. నిన్ను నేను నా పుత్రునిగా స్వీకరిస్తున్నాను. చాలా సంతోషం మాత. చూస్తుంటే మీరేమీ తిన్నట్లేదు. కొంచెం ఆహారం తీసుకోండి. వద్దు హనుమ, నా రాముడు వచ్చేంత వరకు నేనేమీ తినను. రాముడు మీకు ఉంగరం పంపాడు.
చాలా సంతోషం హనుమ. దీన్ని చూస్తుంటే నా రాముడిని చూసినట్టుంది. హనుమ, ఇదిగో నా చూడమని. దీన్ని నా రాముడికి అంతా గ్రహిస్తాడు. ఏమనగా వెళ్ళు నాయన. త్వరలోనే కలుద్దాం మాత. జై శ్రీరామ్, జై సీతమ్మ తల్లి. సోమ అనసూయతో సీతమ్మ గురించి ఇంకా ఇలా చెబుతోంది. సీతమ్మ ఏమీ ఆహారం తీసుకోకుండా నిరంతరం ధ్యానస్థితిలో ఉంటూ అత్యంత ఎరుకతో రావణుడి మాయలో చిక్కుకోకుండా చివరికి రావణుడిలో అంతరంగిక మార్పు తేగలిగింది. చూశారు కదా పిల్లలు, సీతమ్మలా పట్టుదలతో, ధైర్యంతో, ప్రేమతత్వంతో, ఎరుకతో ధ్యానం చేస్తూ ఉంటే మనం కూడా దేన్నైనా సాధించవచ్చని సీతాయనం ద్వారా తెలుసుకోవచ్చు. స్త్రీ అబల కాదు సబలని సీతమ్మ నిరూపించింది. జై సీతామాత.